యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా ప్రేమ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవేవో శ్రమ దినాలని అందరూ చెప్తున్నారుగా. శ్రమ దినాలన్నా ఇవి మీకు అసలు ఏం తెలియదమ్మా కదా. మరి సమాధానం ఏది? ఇందాక అమ్మగారు వందనాలు చెప్పినా కూడా ఎవరో చెప్పలా. అందరికీ వందనాలు అన్నమాట. ఏం చెప్తారు పాస్టర్? అది అవుతున్నారు. వందనాలు అంటే ఏం చెప్పాలి? మరి నోర్లు ఇచ్చారా దేవుడు మీకు? నోర్లు ఇచ్చిన వాళ్ళు దేవుని స్తుతించండి. హల్లెలూయా చెప్పండి అమ్మా. అది నోర్లు ఇచ్చిన వాళ్ళు చెప్పండి. నోరులు మాకు నోరు మోగోళం కూడా కాదండి. మోగోడైనా ఉంటా అదా అంటాడుగా, అది కూడా రావట్లేదు మీ నోట్లో శబ్దం. అంటే మీరు మౌనులు అంటే ఎవరు తెలుసా? మౌనులు అంటే ఎవరు తెలుసా? కోమలో ఉన్నవాళ్ళు. కోమలో ఉన్నవాడికి ఏమి స్పందన ఉండదు. వినపడినా అదే. అలా ఉండకండి. మీరు కోమలో ఉన్నారా? స్పృహలో ఉన్నారా? చెప్పాలి. ఉన్నారుగా? అయితే స్పందించాలి. ఇవి శ్రమ దినాలు అంటగా. మరి శ్రమ దినాలని ఎవరున్నారో నాకు తెలియదు, కానీ పోనే శ్రమ దినాల పేరు మీదో ఏదో ఒక పేరు మీద భక్తి చేస్తున్నారుగా. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు భక్తి చేస్తున్నారంట? 40 రోజులు భక్తి చేస్తున్నారంట. అయినా కూడా దేవునికి స్తోత్రం. ఎన్నో కొన్ని రోజులు అంటే మొత్తానికి అయితే భక్తి చేయడానికి ఇష్టపడుతున్నారుగా. మనం వాళ్ళని తక్కువ చూడవద్దు, తప్పుగా మనం మాట్లాడొద్దు. నేను అంటాను, నువ్వు శ్రమ దినాలని ఫీల్ అవుతున్నావు, బాగానే ఉంది. ఏదో ఈ 40 రోజులు భక్తి చేయాలని ప్రారంభించావు, బాగానే ఉంది, మంచిదే, చేయి, భక్తి చేయి. నేను ఎవరొద్దన్నారు? చేయి, భక్తి చేయి. అలాగైనా దేవునికి దగ్గరగా రా. దేవునికి స్తోత్రం. ఈ 40 రోజులు దేవునితో అంటకట్టబట్టాలనుకున్నావా? దేవునికి స్తోత్రం. అయితే బట్టలు మార్చుకుంటే సరిపోదు. ఈ 40 రోజులకి సపరేట్గా ఒక ఏమైతే బట్టలు వేసుకుని నువ్వు నడిచినంత మాత్రాన, నువ్వు తిరిగినంత మాత్రాన సరిపోదు. నీ బట్టలు కాదు మారాల్సింది, నీ హృదయ అంతరంగం మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లెంట్ డేస్ అనేవి అసలు ప్రారంభించింది దేనికయ్యా అంటే ఉపవాసాలతో ప్రభువుకి దగ్గర అవడానికి. అయితే 40 అనేది మొదట ప్రారంభించలా. దాని చరిత్ర మనకు అనవసరం, చరిత్ర గురించి నాకు అనవసరం. సరే, నువ్వు ఏదో ఒక పేరు మీద భక్తి చేస్తున్నావు, దేవునికి స్తోత్రం, మాకు చాలా సంతోషం. ఇప్పుడు మనం కూడా భక్తి ఎలా చేస్తామండి? ఆదివారం ఆరాధనకు రావడం భక్తి అంటాం, ఉపవాస ప్రార్థనకు రావడం భక్తి అంటాం, నియామక కూడికలకు కూడుకోవడం భక్తి అంటాం. అవునా కదా? నువ్వు 40 రోజులు ఈ పేరు మీద చేస్తున్నావు, తప్పే ఉంది. చెయ్యి, ఏదో ఒక పేరు పెట్టుకో. నాకెందుకు, పేరుతో నాకు సంబంధం లేదు. కానీ నువ్వు చేసే భక్తి వాక్యానుసారంగా ఉండాలి. బట్టలు మార్చుకుని తిరిగితే సరిపోదు. విను, ఈ మాటలు శ్రద్ధగా విని నువ్వు నేర్చుకో, భక్తి నేర్చుకుని చేయి, భక్తి చేయి, తప్పలేదు. నేను ఎంకరేజ్ చేస్తా భక్తి విషయంలో. ఉపవాసం ఉంటున్నావా? పొద్దున్నే టిఫిన్ తినేస్తావు, మధ్యాహ్నం భోజనం తినేస్తావు, సాయంత్రం ప్రార్థన వంగని తినేస్తావు. మరి ఏది నీ భక్తి? అది ప్రార్థనలో పాలు పంపులు పొందడమే నీ భక్తా? మరి శ్రమ దినాలని పేరు ఎందుకు పెట్టావు? శ్రమ అంటే ఏంటి? నీకు వచ్చిన కష్టాన్ని బట్ట, ఇరుకుని బట్ట, ఇబ్బందిని బట్ట. పోనీ యేసు ప్రభు 40 రోజులు శ్రమ అనుభవించాడు కాబట్టి మేము కూడా శ్రమ దినాలు అని పేరు పెట్టుకున్నామంటే నేను అడుగుతున్నాను, యేసు ప్రభు 40 రోజులు శ్రమ అనుభవించినట్లుగా ఎక్కడ లేదు. ఒకటి. రెండోది, పోనీ 40 రోజులు శ్రమ అనుభవించాడు అని అనుకుంటే ఒకవేళ నీ పాయింటే ఓకే అంటే, మరి మధ్యలో మట్లాదివారం వచ్చినప్పుడు మరి ఎందుకు నువ్వు గంతులేస్తున్నావు? మరి అప్పుడు యేసు ప్రభు ఏం దుఃఖపడలేదుగా? దుఃఖపడ్డా అంటే ఒక్కరోజు నీకు చేస్తావా? మరి 39 రోజులు చేయాలి, 40 రోజులు నీకు చేస్తున్నావు నువ్వు అనుకుందాం. చెప్తున్నా అంటే ఒకసారి ఆలోచించేయి. శ్రమ అంటే ఏంటి? ఆయన శ్రమ పడ్డాడని కాదుగా. శ్రమ అంటే ఏంటి? నిన్ను నువ్వు నల్లగొట్టుకోవడానికి ఇష్టపడటం. ఈ లోక శ్రమల గురించి నేను మాట్లాడుతున్నా. శ్రమ దినాలు అని ఒక 40 రోజులు భక్తి చేయడానికి ఇష్టపడ్డా నువ్వు నాకు ఇష్టంగా ఉన్నావు, అందులో బట్టి దేవునికి స్తోత్రం. అయితే నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పబోయేది ఏంటంటే, శ్రమ దినాలు అని నువ్వు ఒక భక్తి సాధన చేయడానికి నువ్వు నియమించుకున్నావు కనుక ఈ 40 రోజులైనా నీ శరీరాన్ని శ్రమ పెట్టుకో. ఎలాగా? పని ఎక్కువ చేయడం ద్వారా కాదు, అన్నపానములు మానేవేసి, కనీసం ఒక పూటైనా అన్నపానాలు మానేసి ప్రభు పాదాల దగ్గర పడు. నేను చెప్పేది అది.
నీ శరీరాన్ని నల్లగొట్టుకో. ఆ రకమైన శ్రమను అనుభవిస్తూ శ్రమ దినాలు పాటించు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను దీవించునుగాక. అంతేకాని శ్రమ దినాలు అని పేరు పెట్టి, భక్తి చేస్తున్నాము అని పేరు పెట్టి, నువ్వు ఎప్పటి ఎట్లే నీ పనులు నువ్వు చేసేసుకుంటావు, నీ ఉద్యోగం నువ్వు చేసేసుకుంటావు, నువ్వు ఏం చేస్తావు అవన్నీ చేసేసుకుంటావు, నువ్వు ఏం తింటావు అన్నీ మొత్తం అన్నీ తినేస్తావు. కేవలం నాన్ వెజ్ మాత్రమే తినరని నేను అనుకుంటున్నాను. అవునా? మీకేం తెలిస్తే చెప్పండి. అంతేనా? మొక్కు ఉండదు, అంతే. కూరగాయలు ఉంటాయి. పోనీ ఇది కూడా ఒక రకంగా ఆరోగ్యానికి మంచిదే. మాంసం తగ్గించాలి, ఓకే. మాంసం తగ్గిస్తే నీ శరీరం కూడా ఈ కూరగాయలు తినడం వల్ల, ఆకుకూరలు తినడం వల్ల బలాన్ని పొందుకుంటుంది, ఓకే. దీనికి కూడా నేను ఒప్పుకున్నా. పోనే నువ్వు మాంసం మాత్రమే మానేస్తే కాదుగా, అదేదో ఒక ఆచారంగానో అలవాటుగానో వేరే వాళ్ళు చేస్తున్నారనో, వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు మనం కూడా చేస్తున్నాం అనే కాదుగా నీ భక్తి చేయాల్సింది. నువ్వు భక్తి చేయాల్సింది ఎలాగండి? దేనికోసం? శ్రమ దినాలని పేరు పెట్టుకున్నావు. నీ శరీరాన్ని శ్రమ పెట్టుకోగలుగుతున్నావా? శ్రమ అంటే ఏంటి? శరీరాన్ని నలగొట్టుకోవడం. ఎప్పుడు నలుగుద్ది? పాస్టర్ గారు శరీరాన్ని నలగొట్టుకోమన్నారు కదా, కర్ర తీసుకుని ఓ కొట్టుకుంటానండి, సరిపోద్దా? ఒకరినొకరు కొట్టుకోవడమా నల్లగొట్టుకోవడం అంటే? నన్ను శ్రమ పెట్టరా, నువ్వు నన్ను శ్రమ పెట్టరా కాదుగా. మరి ఏంటి శ్రమ? ఉపవాసాలతో జాగరణలతో మన శరీరాన్ని నల్లగొట్టుకోగలగాలి. మరి అది లేనప్పుడు ఇంకా శ్రమ దినాలని పేరుకి ఉపయోగం ఏంటి? ఆ పేరు పెట్టి ప్రయోజనం ఏంటి? అవి చేస్తున్నాను పాటిస్తున్నానని నువ్వు చెప్పడం వల్ల ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం లేదు. నేను చెబుతున్నది ఒకటే, ఇక్కడ రాస్తున్న మాట. ప్రభువారు పోనీ యేసు ప్రభువారు శ్రమ దినాలు అనుభవించారు నువ్వు అంటున్నావు, సరే అదే బైబిల్లో ఉందో నాకు అనవసరం. నువ్వు ఏదో ఒక పేరు మీద భక్తి చేయడానికి వచ్చావు. యేసు ప్రభువారు శ్రమ ఏ విధంగా పడ్డారో తెలుసా? ప్రతి దినము కూడా పగలంతా పరిచర్య చేసి రాత్రంతా ఆయన ప్రార్థన చేస్తూ శ్రమపడ్డారు. మరి పోనే నువ్వు అనుకుంటే గుడ్ ఫ్రైడేకి ముందు ఉన్నటువంటి రోజులో గెత్సమనేలోకి వెళ్ళి ఆయన శరీరం నల్లగొట్టుకున్నారా లేదా? ఆ గెత్సమనే అనుభవంలో నలిగిపోయిన అనుభవమే కాదా? వేదనతో కూడిన అనుభవమా కాదా? రోదనతో చేసిన ప్రార్థన కాదా? పోనీ ఆ గెత్సమనే అనుభవం ఒక్క రోజు మాత్రమే ఆయన అంతలాగా ప్రార్థన చేశారు, మిగతా రోజుల్లో అంతలాగా ప్రార్థన చేయలేదు అంటాక లేదుగా. ఇప్పుడు చదివిన లేఖనం ఏంటి? ఆయన శరీరధారిగా ఉన్న దినములలో, అంటే ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు విజ్ఞాపనలు చేసేట ఎవరికి? తనను మరణము నుంచి తప్పించగలవానికి, రక్షించగలవానికి ఏం చేశాడంట? మహారోదన కన్నీళ్ల ప్రార్థన చేశాడు. నువ్వు రోధించగలుగుతున్నావా? కన్నీటి ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రతి దినము ఒక రోదన, ఒక కన్నీటి ప్రార్థన అనుభవం నీకుందా? నీ శరీరాన్ని ఉపవాసంతో జాగరణలతో నల్లగొట్టుకోగలుగుతున్నావా? శ్రమ దినాలు అంటే 3 పూట్ల తినేసి ఒక రకమైనటువంటి బట్టలు వేసుకొని ప్రతిరోజు ప్రార్థనలో పాలు పంపులు పొందడం మాత్రమే కాదు, నీ శరీరాన్ని నలగొట్టుకోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరాన్ని నలగొట్టడానికి ఇష్టపడు. ఎలా నిలుపుకోవాలి? శ్రమ పెట్టుకోవడం అంటే ఉపవాసాలతో జాగరణలతో మన శరీరాన్ని నలగొట్టి లొంగ తీసుకుని లోపరుచుకోవాలి. ఒక 40 రోజులు దేనికి ఉపవాసం ఉంటున్నావు? కనీసం నీకు మారు మనసు రావట్లా. 40 రోజులు భక్తి చేసి నీకేం రావట్లేదండి? మారు మనసు రావట్లా. 40 రోజులు భక్తి చేస్తున్నావు, మంచిదే. అయితే 40 రోజుల తర్వాత నీలో కనీసం నువ్వు ఎప్పుడు చేసే పనుల్లో ఒక పనైనా మానుకోగలుగుతున్నావా? ఎప్పుడు ఉన్న అలవాట్లో ఒక అలవాటు మానుకోగలుగుతున్నావా? ఎప్పుడు జరిగించే మాట తీరు, నువ్వు మాట్లాడే మాట తీరు మార్చుకోగలుగుతున్నావా? మరి ఏం మారింది నీకు? ఏమీ మారలా. మా వాడు మరి వ్రతంలో ఉన్నాడు, మంచిది. ఏమంటారండి? నాజీరులో ఉన్నావు. ఈ 40 రోజులు నాజీరులో ఉన్నావు. నాజీరు అంటే ఏంటి? అందరిలాగా కాకుండా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడమే నాజీరు. ఇప్పుడు నాజీరు అంటే సంసోను నాజీరులో ఉన్నాడా లేదా? నాజీరులో ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? నేనైతే కటింగ్ చేయించుకుంటా, సంసోను కటింగ్ చేయించుకోకూడదు. నేను తేనె తింటా, సంసోను తేనె తినకూడదు. నేను ద్రాక్షరసం తాగుతా, సంసోను ద్రాక్షరసం తాగకూడదు. నాజీర్లో లేని వాళ్ళు, దేవుని బిడ్డలు కానివారు, ప్రత్యేకంగా పిలువబడిన వారు కానివారు ఎవరినైనా ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, కానీ దేవుని బిడ్డలను మాత్రమే పెళ్లి చేసుకోవాలి. అదే కదా ఒక ప్రత్యేకమైన జీవితానికి ఆనవాళ్ళు. అదేగా సంసోనుకి పెట్టిన నియమాలు అక్కడ. అవునా కాదండి? అంటే నాజీర్ అంటే ఏంటి? ఒక ప్రత్యేకమైన జీవితం.
ఈ 40 రోజులు నేను నాజీర్లో ఉన్నాను, వ్రతములో ఉన్నాను అంటున్నావు. అందరూ తినేలాగా మాంసం నేను తిన్నాను అంటున్నావు. అందరూ కట్టుకున్నట్టుగా రకరకాల రంగు బట్టలు నేను కట్టుకోను, ఒక రకమైన బట్టలే కట్టుకుంటాను, మంచిది. నేను శాకాహారమే తింటా ఈ 40 రోజులు, మంచిది. ఇలా ఒక వ్రతంలోకి వచ్చాక, ఈ వ్రతంలోకి వచ్చిన తర్వాత, ఈ వ్రతం అయిపోయిన తర్వాత నీలో మార్పు కనబడుతుందా? మనం భక్తి ఎవరి కోసం చేస్తున్నావు? కొంతమంది ఇంట్లో వాళ్ళ పోరు వాళ్ళలాగ చేస్తారు. ఈడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఈడు ఇక ఈ 40 రోజులైనా ఎట్టాగో ఒకలాగా ఈయన్ని మానిపించాలి, ఈ 40 రోజులన్నా మానిపించేది. ఈ తాగడం తిరగటం మానేస్తే అలవాటు అవుతాడేమో అని, మాలేసుకో, నేను ముక్కేసుకున్నా, వేసుకో, నువ్వు చెయ్యి, భక్తి చెయ్యి, ఈ 40 రోజులు నువ్వు చేయాల్సిందే భక్తి, శ్రమ దినాల్లో పాటించాల్సిందే, నేను మొక్కుకున్నాను రా అని ఏదో ఒక రకంగా పెట్టి ఆయన బలవంతం చెప్తే ఆడిని చేస్తాడు. ఈ బట్టలు వేసుకుంటాం, ఆ బట్టలు వేసుకుంటాడు. ఆడు హృదయంలో మార్పాడు వచ్చింది. బట్టలు వేసుకున్నాడు కాబట్టి, వ్రతంలో ఉన్నాను అని అనిపించుకున్నాడు కాబట్టి, అందరికీ తెలిసిపోయింది కాబట్టి, ఇప్పుడు ఏం చేయాలి? అందరికీ ఈ 40 రోజులున్న భక్తి చేస్తున్నానని ఆడు ప్రార్థనలో పాలు పంపులు పొందుతాడు, వస్తాడు. పొద్దున్నే లేచి ఏం చేస్తాడు? ఫోనే. కొంతమంది, అంటే వాళ్ళు ఎవరైనా తింటే మనకు అనవసరం, కానీ కొంతమంది నేను చూస్తా, వాళ్ళు నాజీర్లో ఉన్న బట్టలు వేసుకున్నారు, వ్రతంలో ఉన్న బట్టలు వేసుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? 2 కుర్రోళ్ళు కలిసి లోక సంబంధమైన ఈ కామెడీ షోలు బిట్లు ఉంటాయే, అవి చూస్తున్నారు రోడ్డు మీద కూర్చొని. ఎవడికి నీకు ఉపయోగం? ఎవడికి ఉపయోగం ఉంటుందా అండి? చెప్పాలి మీరు, ఉపయోగం ఉందా? ఇది మరి దేనికి భక్తి చేయడం? చెయ్యి, భక్తి చెయ్యి. నువ్వు ఏదో ఒక పేరు మీద 40 రోజులు చేస్తున్నావు, చెయ్యి, నేను ఎంకరేజ్ చేస్తాను నేను. అయితే నీలో ఒక మారు మనసు రాకపోతే ఇంకా దేనికి? ఒక్క విషయంలోనైనా మార్పు చెందకపోతే ఇంకా దేనికి? 40 రోజులు చేసి ఇక 40 రోజులు అయిపోయి 41వ రోజు మరలా యథావిధి భక్తేనా? క్షమించాలి, యథావిధి జీవితమేనా? యథాతథంగా ప్రవర్తించటమేనా? మరి దేనికి భక్తి చేయడం? ఏమైనా ఉపయోగం ఉందా? ఆ 40 రోజులు నువ్వు కడుపు కట్టుకుంది, తిరగకుండా ఉన్నది, ఆగిపోయింది, ప్రతిరోజు గుడికి వెళ్ళి ప్రార్థనలో పాలు పంపులు పొందింది, బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందిగా. మరి ఎవరికి ఉపయోగం? ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదన కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. నువ్వు ఈ 40 రోజులు కూడా నీ శరీరాన్ని నల్లగొట్టుకోలేకపోతున్నావు, ఉపవాసాలు చేయలేకపోతున్నావు. ఒక్క పూటైనా ఉపవాసం ఉండు. నువ్వు అసలు ఉండగలవా? ఒక్క పూట. 3 పూటలు తినేసేసి మరి ఇంకేంటండి? ఈ 40 రోజులు కంటిన్యూస్గా 40 రోజులు ప్రార్థనలో పాలు పంపులు పొందుతారు. అసలు అంతకుముందు ఒక్క పూట కూడా ప్రార్థనలో పాలు పంపులు పొందడానికి వీలు లేని నువ్వు 40 రోజులు పాలు పంపులు పొందడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. నేను దానికి సంతోషిస్తాను. అయితే దానివల్ల నీకు ఎంతో కొంత ఉపయోగం ఉండాలిగా. ఇప్పుడు ఏదైనా పని చేస్తే ఉపయోగం ఉండాలి కదండి. ఉపయోగం లేకుండా పని చేస్తామా? చెప్పాలి మీరు. మరి భక్తి ఎలా చేస్తాం ఉపయోగం లేకుండా? శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఇష్టపడతారు జనాలు, సుఖపెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. వారంలో ఉపవాసం ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమో, చేతులు ఎత్తొద్దు చెప్తున్నా. వారానికి ఒక్క పూట ఉపవాసం ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమో. 3 పూటలు రావాల్సిందే. అవసరమైతే ఒక 4 పూట ఎక్స్ట్రా వస్తుంది. 4 పూట ఏంటండి? సాయంత్రం స్నాక్స్. అయితే బజ్జీలు, టిఫిను, లేకపోతే ఇంట్లో ఏదో ఒకటి. మొత్తానికి షాపులోకి వెళ్ళినా కనీసం ఓ 10 రూపాయలు దాన్ని ఏదో ఒకటి కడుపులో వేయాల్సిందే. లేకపోతే అమ్మో హల్లెలూయా తండ్రి, ఒక్క పూట, వారానికి ఒక్క పూట నువ్వు కడుపు మార్చుకుని ప్రభు పాదాల దగ్గర కూర్చోలేకపోతున్నావు ఒక 2 గంటలంటే నువ్వు నీ శరీరాన్ని ఏం నల్లగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నావు? సుఖపెట్టుకోవడానికి ఇష్టపడుతున్నావుగా. ఇంకా నలుగుడు ఎక్కడ ఉంది?
నువ్వు గనక కన్నీళ్లతో ప్రార్థన చేస్తే అసలు నీకున్న సమస్య చాలా సునాయాసంగా తొలగిపోతుంది. చాలా సునాయాసంగా తొలగిపోతుంది. ఒక పాపాత్మురాలు ఉందంట. ఆవిడ పేరే అక్కడ ఏం రాశాడంటే పాపాత్మురాలు అని రాశాడు. పాపాత్మురాలైన స్త్రీ. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసిందంట? ప్రభువు ఆ పట్టణానికి వచ్చాడు, ఒకళ్ళ ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని వెళ్ళి పాదాల మీద పడి కన్నీళ్లతో ప్రార్థన చేసింది. ఆయన ఏమన్నాడు? అందరూ ఏమన్నారంటే, ఈమె పాపాత్మురాలని బోధకుడికి తెలియదా? చిచ్చి, ఆమె ఎలాంటి బతికిందో తెలీదా? అలాంటి వ్యక్తిని చిచ్చి 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 తాకనిస్తాడా? ముట్టుకొని ఇస్తాడా? ఎవరు నీ పరిశుద్ధులారా? అంత పరిశుద్ధులు అయిపోయారు ఒక్కొక్కడు. అంత పరిశుద్ధులా అండి అనుకుంటున్నారు మనసులో వాళ్ళు. మేము పరిశుద్ధులం, చిచ్చి పాప వచ్చింది. ప్రభు ఏమన్నాడు? ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపాలు కొట్టివేస్తున్నాను, ఇక నుంచి జాగ్రత్తగా బ్రతుకు అన్నాడు. అన్నాడా లేదా? ఒక కన్నీటి ప్రార్థన మన భయంకరమైన పాపాన్ని, శాపాన్ని కొట్టిపడేస్తుంది. దేవుడు కొట్టివేసేలాగా చేయగలదో. మరి దేంటి నువ్వు శ్రమ పెట్టుకునే విధం ఏంటి? నువ్వు కన్నీటి నువ్వు చేసే ప్రార్థనకు విలువేంటి? అయ్యా ప్రభువనైనా తండ్రి, అయ్యా కాపాడయ్యా, మరి నీ చిత్తమైతే రక్షించు. నీ చిత్తమైతే రక్షించడం ఏంటి? నువ్వు రక్షించు ప్రభువా, మార్చు ప్రభువా, నువ్వు ఎలాగైనా ఈ కార్యం చేయి ప్రభు అనే విశ్వాసంతో కదా ప్రార్థన చేయాలి. ఇంకా మన కుటుంబాల్లో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయండి. అది ఉన్న సమస్యలు తగ్గడం పక్కన పెడితే కొత్త సమస్యలు వచ్చి యాడ్ అవుతూ ఉన్నాయండి. దాని అర్థం ఏంటి? ప్రార్థన జీవితం. కొంతమందికి ప్రార్థన జీవితం ఉంటుంది, చక్కటి ప్రార్థన ఉంటుంది, విశ్వాస సహితమైన ప్రార్థన ఉంటుంది. కానీ వాళ్ళ జీవితాల్లో కూడా ఉన్న సమస్యల కన్నా కొత్త సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే వాళ్ళ విశ్వాసం పరీక్షించబడ్డానికి. ఒకవేళ మన జీవితంలో ప్రార్థన జీవితం లేకపోతే, సరైన ప్రార్థన జీవితం లేకపోతే ఉన్న సమస్యలు అలాగే ఉంటాయి, కొత్త సమస్యలు యాడ్ అవుతాయి. ప్రార్థన జీవితం సరిగ్గా ఉన్నా కూడా ఉన్న సమస్యలు ఎలా ఉంటాయి? కొత్త సమస్యలు యాడ్ అవుతాయి. ఇక్కడ యాడ్ అవుతాయి, ఇక్కడ యాడ్ అవుతాయి. కానీ ఇవి ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయి. ఒక దినం వస్తుంది, పరీక్ష సమయం అయిపోద్ది, ఇవి పేక మేడలాగా కుప్ప కూలిపోతాయి. ఇవి మాత్రం అలాగే కట్టిన బిల్డింగ్ లాగా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు ఏది మంచిది? అర్థమైందా? విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. మనం ఎంత పాపమైనా, అసలు ఆమెను పిలవడమే పాపాత్మురాలు అని పిలిచాడు. యేసు ప్రభు వారు రాళ్లతో కొడతాకు వచ్చిన స్త్రీని అడిగాడే ఒక ప్రశ్న, అదే ప్రశ్న ఆ ఇంట్లో కూడా అడిగితే ఎందుకు మనకే గడ్డి పెడతాడు ఎందుకులే అని దించుకోవాల్సిన పరిస్థితేగా. ఎవడున్నాడండి అక్కడ పరిశుద్ధుడు? ఎవడు పరిశుద్ధుడు? నువ్వు పరిశుద్ధుడువా? నేను పరిశుద్ధున్నా? మరేంటి మరి? అందరం పరిశుద్ధులతోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కొక్క మెట్టు. కొంతమంది ముందుంటారు, కొంతమంది వెనకాల ఉంటారు. ఏదైనా అలాగ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి రావాలి పరిశుద్ధతలోకి. కానీ ఇక్కడే ఉండిపోతాను అనేది తప్పు, ఇలాగే ఉండిపోతాం అనేది తప్పు. భక్తి చేస్తున్నాం అని ఫీల్ అయిపోవటం తప్పు. ఫీల్ అవ్వటం కాదు, అది కనిపించాలి క్రియల్లో. నువ్వు భక్తి చేసావంటే నీలో ఒక మార్పు కనపడాలి. ఆ మార్పు లేనప్పుడు ఉపయోగం ఏమీ ఉండదు. మారు మనసు పొందాలి, ఉపవాసం తీసుకోవాలి. ఎన్నిసార్లైనా భక్తి చేయడానికి ఇష్టపడతారు తప్ప, ఆచారమైన భక్తి, అలవాటైపోయిన భక్తి చేస్తారు తప్ప మారు మనసు ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, బాప్తీసం తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎవరు? పుట్టినప్పటి నుంచి మందిరంలోకి వస్తూ వెళ్ళిపోతున్న వాళ్ళే. పుట్టినప్పటి నుంచి మందిరంలోకి వస్తూ వెళ్ళిపోతున్న వాళ్ళే. బాప్తీసం తీసుకోకపోతే ఏమైంది చెప్పనా? దేవుని దృష్టిలో ఇంకా నువ్వు క్రైస్తవుడు కాదు, అంతే. ఇంకేమవుద్ది? ఇక ఆయన దృష్టిలో ఇంకా నువ్వు క్రైస్తవుడు కాకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా వృధానేగా. జీవగ్రంథంలో నీ పేరు లేదు. బాప్తీసం తీసుకోమంటే ఇంకొంచెం సమయం ఉంది. ఎందుకు ఉంటుంది? ఈలోపు నీ సమయం అయిపోతే ఆయన పిలిస్తే ఎక్కడికి పోతావు? మినిమం క్వాలిఫికేషన్ లేదు, ఒక మెట్టు కూడా ఎక్కల భక్తి జీవితంలో. భక్తి చేసానని నువ్వు ఫీల్ అయిపోతున్నావు, ఎవరికి ఉపయోగం?
నీకే ఉపయోగం కాదు, నీకు నువ్వే నష్టపరుచుకుంటున్నావు. భక్తి చేస్తామని ఫీల్ అయిపోవటం కాదు, ఒక మార్పు మనలో కనిపించాలి. ఉపవాసాలతో మన శరీరాన్ని శ్రమ పెట్టుకోవాలి, నలగొట్టుకోవాలి. ఉపవాసం ఉన్నాం అనుకోండి, కాసేపే ప్రార్థన చేసుకోగలుగుతున్నావా? పోనీ ఆ కాసేపు అన్నా చేసుకో. తర్వాత నిదానంగా శరీరానికి ముందు ఉపవాసం అలవాటు చేసామనుకోండి, నిదానంగా ప్రార్థన జీవితం అదే పెరుగుతూ ఉంటుంది, దేవునితో సమయం అదే పెరుగుతూ ఉంటుంది. ముందు దీన్నైతే ముందు లోపరుచుకోవాలి, లొంగ పెట్టుకోవాలి, లొంగ తీసుకోవాలి శరీరాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే చెప్తున్నా, ఇంకొకరికి భయంకరమైన సమస్య ఉంది. ఆ సమస్య వల్ల నిందొచ్చి పడింది. తన తోటికి వాళ్ళే నువ్వు గొడ్రాలు, నీకు పిల్లలు లేరు అని హేళన చేస్తుంది, అవమానిస్తుంది, నిందిస్తుంది, గొడ్రాలు అని పిలుస్తుంది, చాలా గాయపరుస్తుంది. ఆ బాధతో ఆ స్త్రీ మందిరంలోకి వెళ్ళి కన్నీళ్లతో ప్రార్థన చేసింది. ఏం చేసిందండి? కన్నీళ్లతో ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేశాడు? కార్యం చేశాడా లేదా? చేశాడా లేదా? భక్తి చేసామంటే కాదు, కార్యాన్ని పొందుకున్నామా లేదా, అది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కార్యం జరగాలి. కొన్ని కార్యాలు వెంటనే జరుగుతాయి, కొన్ని కార్యాలు కొద్దిగా ఆలస్యం జరుగుద్ది, ఇంకొన్ని కార్యాలు ఇంకా కొంచెం ఆలస్యం జరుగుతాయి. అర్థమైందా? కానీ కార్యం ఖచ్చితంగా జరుగుద్ది. మనం మన శరీరాన్ని ఏం చేయాలి? నలగొట్టుకునే స్థితిలో మనం ఉండగలగాలి, శ్రమ పెట్టుకోవాలి, దానికి మన శరీరాన్ని అలవాటు చేయాలి. మొదటి వారం ఉండగలుగుతాం, రెండో వారం కొంచెం కష్టం అనిపిస్తుంది, మూడో వారం ఇంకొంచెం కష్టం అనిపిస్తుంది, నాలుగో వారం అలవాటైపోద్దండి శరీరానికి. ఈరోజు వచ్చింది తిన్నాం, ఉపవాసం ప్రార్థన చేసుకుంటా, అంతే. టక్కన ఇక శరీరం కూడా అడగదు, 2-3 సార్లు అడుగుద్ది, వీడు ఈరోజు పెట్టలే అనేది కూడా మానేస్తుంది, అలవాటైపోద్ది. ఒకళ్ళు అడిగినా నేను పెట్టను, మాడు ఈ పూట మాడు, శ్రమపడు, పర్వాలా నేను పెట్టను. అలా శరీరాన్ని నల్లగొట్టుకోగలగాలి, శ్రమపరుచుకోగలగాలి. అందుకు మనం భక్తి చేయాలి. అదేమీ లేకుండా ఆచార భక్తి కాదు. ఆయన ఏమన్నాడు ఇంకొక మాట, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉన్నందున. యేసు ప్రభువే ఈ లోకానికి నరావతారిగా వచ్చినప్పుడు భయము భక్తి కలిగి ఉంటే, మరి మనం కేవలం భక్తి కలిగి ఉంటే, ఆ భక్తి కూడా సరిగ్గా లేదు, ఆ సరైన భక్తి చేయనని చెప్పాము, ఇప్పటివరకు మాట్లాడాడు ప్రభు. ఇప్పుడు భయం ఉండాలా వద్దా? మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే, దేవుడు ఈ పని చేయటం వల్ల దేవుడు మెచ్చుకుంటాడా, కొడతాడా, ఆశీర్వదిస్తాడా, శిక్షిస్తాడా అనే భయం ఉండాలిగా. ఇది దేవుని చిత్తానుసారమా లేకపోతే వ్యతిరేకమా? ఈ పని చేయడం వల్ల దేవుడు నన్ను దీవిస్తాడా, శిక్షిస్తాడా, ఇది కరెక్టేనా, వాక్యానుసారమేనా అని ఆలోచన ఉండాలా వద్దండి? అదే భయం. ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా పని చేస్తే, చెయ్యాలని అనిపించినా, దేవుని భయం ఉన్నవాడు చెయ్యలేడు. ఒకవేళ మనసులోకి వచ్చినా దేవుని భయం ఉంటే చేయలేడు. అమ్మో, దేవుడు దీని ద్వారా ఏ శిక్షిస్తాడో, ఏ ఉగ్రతను కురిపిస్తాడో అని చేయలేడు. ఆ భయం వెంటాడుద్ది. ఏమంటే రాత్రిపూట మనం ఇటు రావాలంటే భయం వేస్తుందా లేదా? మీకు భయం ఏది? మీ ధైర్యవంతులేమో, నాకు భయం వేస్తుంది అనుకుందాం. భయం వేస్తుంది దేనికి? వెళ్తే ఏమన్నా ఉంటుందేమో, ఏమన్నా వస్తుందేమో, ఏమన్నా అవుతుందేమో అనే భయం. అలాగే ఈ పని చేస్తే దేవుడు ఏమన్నా అంటాడేమో, కొడతాడేమో, తిడతాడేమో, ఇంకేమైనా చేస్తాడేమో
ఎందుకు వచ్చింది అనే భయం మనలో ఉంటే చేస్తామా అండి? ఆ కృష్ణా నది ఉంది కదా, ప్రకాశం బ్యారేజ్, అక్కడ నుంచి నీళ్ళలో దూకితే వెంటనే పైకి వచ్చేస్తాం అంటే దూకుతాం, వెంటనే పైకి వచ్చేస్తాం. అది ధైర్యం ఉంటుంది. ఒకసారి దూకితే హల్లెలూయా అన్న భయం ఉందనుకోండి, దూకుతామా? ఎందుకనంటే దూకితే పరమాజీవము అంటారు, ఇక పర్లోకి పాటలే మోసేస్తారు అనే భయం మనల్ని వెంటాడుద్ది. నేను అంటాను, ఏ పని చేసినా దేవుని భయం కొలది చేయాలి. తినే తిండి దగ్గర నుంచి తాగే నీటి వరకు నువ్వు ఏది చేసినా ఏం చేయాలి? ఏం కావాలి నీకు? దేవుని భయం నీ కడుపులో ఉండాలి. ఎవరు ఏది ఇచ్చినా తీసుకుంటావు, ఎవరు ఏది ఇచ్చినా తాగేసుకుంటావు. నీ కడుపు మూసినదంటే మురుగునీళ్ళండి. ఈ ట్యాంక్ బండ కావాలి నీది. ఆ ట్యాంక్ బండలో ఏముంటుంది తెలుసా మీకు? బుద్ధుడి విగ్రహం ఉంటుందా? బలి చెప్తే మీ సమాధానం. ట్యాంక్ బండలో ఏముంటుందంటే బుద్ధుడి విగ్రహం ఉంటుంది. నిజమే ఉంటుంది. దాని చుట్టూ ఏముంటాయి? హైదరాబాదులో వాళ్ళు వాడుకునే నీళ్ళన్నీ ఉంటాయి. అర్థమైందా? ఆ నీళ్ళే అయ్యి హైదరాబాద్ సిటీలో వాడుకునే వాళ్ళు నీళ్ళన్నీ డ్రైనేజీలు అన్నీ వచ్చి అందులో ఆగుతాయి. ఆ నీళ్ళు అయ్యి. అలాంటిదేమో మన కడుపు. ఎవడేది ఇచ్చినా తినేస్తాం, ఎవడేది ఇచ్చినా తాగేస్తాం. అది కాదు, భయం ఉండాలి. నువ్వు ఏదైనా ఒకటి తినడానికి భయపడాలి. ఇది దేవుని చిత్తమా కాదా? ఏది పెడితే తినకూడదు. కొన్ని తినాలి, కొన్ని తినకూడదు అని చెప్పాడా ప్రభు? చెప్పాడా లేదండి? సరే, ఇప్పుడు చెప్తా. పంది మాంసం తినొచ్చా? తినకూడదా? నిజం చెప్పు. ఎందుకని తినకూడదని ఉందా బైబిల్లో? చెప్పారు, విన్నావు, బైబిల్ చదవలా. ఉంది బైబిల్లో, చదివితే తెలుస్తుంది, అందుకే చదవమని చెప్పేది. తినకూడదు. అర్థమైందండి? రెక్కలో పులుసులు లేని చేపలు తినొచ్చా? రెక్కలో పులుసులు చేపలు తినొచ్చా? చేపలు తినొద్దు అన్నాడా? తినొద్దు అనలేదుగా. వేటికైతే రెక్కలు ఉండవో, పులుసులు ఉండవో వాటిని తినొద్దు అన్నాడు. అర్థమైందా మీకు? అవి తినేటప్పుడు ఏముండాలి? దేవుని భయం ఉండాలా వద్దా? దేన్ని కూడా రక్తంతో తినొద్దు అన్నాడు. రక్తం దాని ప్రాణం కాబట్టి రక్తంతో తినకూడదు. అందుకే శుభ్రంగా కడుక్కుని తినాలి. అర్థమైందా? తినొద్దని చెప్పాల. ఏది తినాలో ఏది తినకూడదో ప్రభువు చెప్పాడు. కొంతమంది మంచినీళ్ళు ఇస్తే తాగేస్తారు, డ్రింక్ ఇస్తే తాగేస్తారు, ఇంకోటి ఇచ్చినా తాగేస్తారు. ఏంది అసలు నాకు అర్థం కాదు. ఏంది నీ కడుపు చెరువా, లేకపోతే మూసినదా, లేకపోతే ట్యాంక్ బండ్లో ఉన్న వాటరా? ఏది పెడితేదా? స్నానం చేసి నీళ్ళు అందుట్లోనే, మొహం కడుక్కున్న నీళ్ళు అందుట్లోనే, చిన్నపిల్లలను శుభ్రం చేసి నీళ్ళు అందుట్లోనే. భయం ఉండాలా వద్దా? ఏది పెడితే తినొచ్చా, ఏది పెడితే తాగొచ్చా? చాలా జాగ్రత్తగా మనం మన జీవితాన్ని కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. శ్రమ పెట్టుకోవడం, శ్రమ దినాలు అంటే మన శరీరాన్ని ఉపవాసాలతో, జాగరణలతో మనం నలగొట్టుకోవటమే. దాన్నే శ్రమ దినాలు అంటారు. అంటే ఇన్ని దినాలు నల్లగొట్టుకోవడం, నా శరీరాన్ని నల్లగొట్టుకోవడం నేను ఇష్టపడుతున్నాను అని నీ అంతటి నువ్వు ముందుకు రావడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన శరీరాన్ని నల్లగొట్టుకుందాం. ప్రభువే నల్లగొట్టుకున్నాడు, ప్రతిరోజు కూడా ప్రార్థన చేశాడు. మనం కూడా మన శరీరాలని ఉపవాసాలతో, జాగరణలతో నల్లగొట్టుకుంటూ ప్రభువుకి ప్రార్థన చేసి మన కార్యాలని పొందుకునే వారంగా ఉందాం. మనం ఏది చేసినా, ఏది తిన్నా, ఏది త్రాగినా, ఏ విధంగా ప్రవర్తించినా దేవుని భయం కలిగి మనలో ఉంటే ఎలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని భయం కలిగి జీవిద్దామా? భక్తి చేస్తూ జీవిద్దామా? మన శరీరాన్ని ఉపవాసాలతో, జాగరణలతో నలగొట్టుకుంటూ మనం భక్తి సాధన చేద్దామా?
దేవుడు అట్టి కృప ప్రభు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.